హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో బెల్లం పరమాన్నం చేసి చూపించబోతున్నానండి. చల్లారినా కూడా గంటలు గడిచినా గట్టి పడకుండా, పాలు విరగకుండా చాలా కమ్మగా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కమ్మనైన బెల్లం పరమాన్నం ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా రైస్ నానబెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకుని దానిలోకి ఒక టీ గ్లాస్ వరకు రైస్ వేసుకోవాలి. నేను రేషన్ బియ్యంతో చేస్తున్నాను. రేషన్ బియ్యం ఇష్టం లేని వాళ్ళు రెగ్యులర్గా వాడే ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. రేషన్ బియ్యంతో చేసుకోవడం వలన పరమాన్నం క్రీమీగా చాలా బాగా వస్తుంది. రైస్లోనే 2 స్పూన్ల పెసరపప్పు కూడా వేసుకోవాలి. రైస్ని పప్పుని ఒక గిన్నెలో వేసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడిగి తీసుకోవాలి. అలా శుభ్రం చేసుకున్న రైస్లోకి నిండుగా నీళ్లు పోసి మూత పెట్టి అరగంట నుంచి గంట వరకు నానబెట్టుకోవాలి. పరమాన్నం చేసుకునే ముందు ఇలా రైస్ని ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. అప్పుడే రైస్ చాలా బాగా ఉడుకుతుంది. తర్వాత మందంగా ఉన్న గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని దానిలో 1 లీటర్ పాలు పోసుకోవాలి. నేను ఆవు పాలతో చేస్తున్నాను. ఆవు పాలు పలచగానే ఉంటాయి కాబట్టి నేను వాటర్ ఏమీ వేయట్లేదు. అలా కాకుండా చిక్కటి పాలు తీసుకున్నట్లయితే 1/2 లీటర్ చొప్పున పాలు నీళ్లు వేసుకుని పొంగు రానివ్వాలి. పాలు పొంగొచ్చేలోపు వేరొక బర్నర్ మీద ఒక గిన్నెను పెట్టుకుని బియ్యం కొలుచుకున్న గ్లాస్తోనే 2 గ్లాసుల బెల్లం తురుము వేసుకోవాలి. దానిలోనే 1/2 గ్లాసు నీళ్లు పోసి బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోవాలి. పాకమేమీ రానవసరం లేదు. బెల్లం మొత్తం కరిగిపోతే సరిపోతుంది. ఇలా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ గిన్నెని పక్కన పెట్టుకుని బెల్లం వాటర్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ముందుగా స్టవ్ మీద పెట్టుకున్న పాలు పొంగు వచ్చిన తర్వాత నానబెట్టుకున్న బియ్యంని నీళ్ళన్నీ వంపేసుకొని పాలల్లోకి వేసుకోవాలి. రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలిపి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ బియ్యం చాలా సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. రెగ్యులర్గా వండుకునే అన్నంలా కాకుండా పరమాన్నం కోసం అన్నం చాలా మెత్తగా ఉడికించుకోవాలి. అలా ఉడికించుకుంటేనే పరమాన్నం చల్లారిన తర్వాత కూడా అన్నం గట్టిగా అయిపోకుండా సాఫ్ట్గా ఉంటుంది. పరమాన్నం దగ్గరికి ఉడుకుతున్న కొద్దీ ఫ్లేమ్ని మీడియం టు లోకి తగ్గించుకుంటూ ఉండాలి. లేకపోతే అడుగు పట్టేస్తుంది. కాబట్టి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. అన్నం ఎంత మెత్తగా ఉడకాలంటే ఇక్కడ చూపిస్తున్నట్లుగా మెతుకు పట్టుకుని నలిపి చూసినట్లయితే చాలా సాఫ్ట్గా ఉండాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఉడికిపోతే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం 1 స్పూన్ దంచిన యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి అంతా బాగా కలుపుకొని పరమాన్నం గుళ్ళో ప్రసాదంలాగా టేస్ట్ రావాలంటే చిన్న ముక్క పచ్చకర్పూరంని నలిపి వేసుకుంటే చాలా బాగుంటుంది. మరీ ఎక్కువగా వేసుకోకూడదు, టేస్ట్ అంతా మారిపోతుంది. చాలా చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది. అలా వేసుకున్న పచ్చకర్పూరం కూడా పరమాన్నంలో మొత్తం కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ముందుగా కరిగించుకున్న బెల్లం వాటర్ పూర్తిగా చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకుంటూ పరమాన్నంలోకి పోసుకోవాలి. అలా మొత్తం బెల్లం వాటర్ అంతా పోసేసుకున్న తర్వాత వెంటనే కలపకుండా 2 నిమిషాలు మూత పెట్టి అలా వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి బెల్లం వాటర్ మొత్తం పరమాన్నంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఆ గిన్నెను పక్కన పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుని వేయించుకోవాలి. అవి దోరగా వేగిన తర్వాత కొన్ని కిస్మిస్లు కూడా వేసుకుని వేయించుకోవాలి. అవి కూడా బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఉడికించుకున్న బెల్లం పరమాన్నంలోకి వేసుకోవాలి. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బెల్లం పరమాన్నంని ఒక్కసారి బాగా కలుపుకుంటే చాలా కమ్మగా ఉండే బెల్లం పరమాన్నం రెడీ అయిపోయినట్లే. ఈ ప్రాసెస్లో చేసినట్లయితే గంటలు గడిచినా కూడా పరమాన్నం గట్టిపడదు. అలాగే పాలు విరుగుతాయన్న భయమే ఉండదు. ఒక్కసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.